పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరి ఖనిలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్లో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ధైర్యంగా వచ్చి మీరు ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చేసేయాలని ఉండదు. ఓకే, అదే చెప్పేది. ఎక్కడ అవకాశం వచ్చినా కూడా స్టేజ్ మీద గురించి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా వచ్చి మాట్లాడాలి. మనం స్టూడెంట్స్ అంటే తప్పుడు పోతుంది. అవునా కదా? 4 సార్లు మాట్లాడితే క్లియర్స్ అంటే క్లియర్గా వస్తుంది. ఓకే, ఇక్కడ అంతా మన ఫ్రెండ్సే కదా, చూసేవాళ్ళమే కదా, మొత్తం మేము వచ్చినాం. అవునా కదా? ఈ మేడం సార్లు అంతా ఫ్రెండ్స్ ఉంటారు. అవునా కదా? వాళ్ళ ముందు మీరు మాట్లాడిన ప్రతి భయపడడం. అవునా కదా? మనం 10 మంది ఎంతో కూర్చొని మాట్లాడుకుంటే ఈ క్లారిటీగా మాట్లాడతాం. అదే ఇంట్లో అలా ఉంది, ఇక్కడ స్టేజ్ మీకు వచ్చి మాట్లాడమా కొంచెం భయం ఉంటుంది. సో అవకాశం వచ్చి మాట్లాడితే ఏంటంటే ఆ భయపడడం పోతుంది. మనం క్వశ్చన్ చేసడానికి అంటే ఇప్పుడు మీకు టీచర్ లెసన్ చెప్పినప్పుడు డౌట్స్ అడుగుతారు కదా. డౌట్స్ అడిగితే మనకు ఆన్సర్స్ ఎక్కువ గుర్తుంది. మనం చదివినాకనే డౌట్స్ అడిగితేనే బాగా గుర్తుంది. డౌట్స్ అడిగితేనే మీరు క్లాస్ విన్నట్టు టీచర్ వాళ్ళు తెలుస్తుంది. సో ఎప్పుడు మీకు ఏదైనా వచ్చినా కూడా క్లారిటీ డౌట్ క్లారిటీ చేసుకునే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అదే సినిమా చూస్తే గుర్తుందా? మాట్లాడితే గుర్తుండదు, చూస్తే గుర్తుండదు. సో డౌట్స్ అయినప్పుడు టీచర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే అది మనం మర్చిపోవాలి. ఇంటర్ సెకండ్ ఇంటర్ ఫస్ట్ పర్సెంటేజ్